సంగారెడ్డి జిల్లాలో రైతులు కరెంటు కోసం ధర్నా చేశారు. ఆందోళన మండలం అన్నాసాగర్ 11 kV సబ్ స్టేషన్ వద్ద 24 గంటల ఉచిత విద్యుత్ కోసం రైతులు నిరసన బాట పట్టారు. నిరంతరాయంగా కరెంటు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం అన్నాసాగర్ 11 kV సబ్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై జోగుపేట మాసానపల్లి గ్రామాల ధర్నాకు దిగారు. ప్లకార్లు పట్టుకుని రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి విద్యుత్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై ధర్నా అనంతరం సబ్ స్టేషన్ ప్రాంగణంలోకి వెళ్లిన రైతులు విద్యుత్ శాఖ అధికారులను సిబ్బందిని నిలదీశారు. కరెంటు వేళల్లో స్పష్టత లేకపోవడం, విద్యుత్ సమస్యలపై ఫోన్ చేస్తే అధికారులు బాధ్యతారహితంగా సమాధానం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కాకపోగా ఇచ్చే కొద్ది గంటల్లోనూ కోతల్లోనూ ట్రిప్పింగ్లతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. రాత్రి సమయాల్లో విద్యుత్ ఇవ్వడం వల్ల పొలాల వద్ద తేళ్లు, పాముల భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి 24 గంటల ఉచిత విద్యుత్తును పునరుద్ధరించాలంటే రైతులు డిమాండ్ చేశారు. ఒక్క నిమిషం, గంట అవుతున్నాం మేము అడిగినా సార్. గంట అవుతుంది మేము ఏమన్నాం సార్? గంట అవుతుంది మేము ఏమన్నాం? ఏమన్నా అన్నాం అనుకో అప్పటికప్పుడు మేము కామెడీ కరెంటు మాకు రైతులకు పోష తెలంగాణ 24 గంటలు తిరుగుతున్నాం. అయిన పాము పుట్ట అయినా కూడా తిరుగుతున్నాం. కరెంటు టైంకి ఇవ్వడం లేదు. మాకు 12 గంటలు అని చెప్పేసి 9 గంటలు కూడా సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల మేము ధర్నా చేయడానికి వచ్చాం. ఈ గారు ఫోన్ చేస్తే ఆయన రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేడు. ఇంటికి రండి, ఇంటికి వచ్చి మాట్లాడడం అంటే అందువల్ల మేము ప్రతి ఒక్క రైతులం, జోగుపేట రైతులం అందరం వచ్చి ధర్నా చేయడం. మాకు కరెంటు 24 hours ఇవ్వగలరని చెప్పేసి సమన్వయంగా కాళ్ళు మొక్కి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కంపల్సరీ మాకు కరెంటు 24 hours ఇవ్వగలరని కోరుతున్నాము. రైతులం ఉంటేనే ప్రభుత్వం బాగుంటుంది అన్నారు. రైతు బాగా ఏడున్నారు. ఇంతవరకు కరెంటు లేదు. రైతు ఇక్కడ బాగున్నారు. రైతు మొత్తం రైతుల పైన నిర్లక్ష్యం చేసి ప్రజాధనం దోసుకొని ఓన్లీ ప్రభుత్వ అధికారులకే మంచి చేస్తున్నాడు. రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. రైతుల పైన మొత్తము నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ రెడ్డి పరిపాలన. మొన్న 10 కరెంట్ ఇచ్చారు. మేము డబ్బకాడికి పోయి అవసరం లేకుండా వెళ్ళినాం, పక్కల అన్నామా కరెంట్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి 24 గంటలు కరెంట్ ఇస్తా అని చెప్పి సీఎం అలా దామోదర్ సార్ కూడా చెప్పిండు ఇస్తాను, ఇవ్వడం లేదు. 9 గంటలు కరెంట్ వస్తుంది. 9 గంటల కరెంటులలో 3 గంటలు ఎల్సీ. ఎంత అయింది సార్? 9 గంటలకు 3 పోతాయి 6 గంటల పొలం పారుతుందా? పారదు, ఎండిపోతుంది. వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం. అందుకే దయచేసి మాకు ఏడి గారికి, మన డి గారికి మంచిగా సహకరించి 24 గంటలు కరెంట్ ఇవ్వాలని కోరుతున్నాం.